ఐక్యూ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ న్యూ 10. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఒకవేళ ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనకు గేమింగ్తో పాటు మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే, బ్యాటరీ, మిగతావన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి ఈ ఐక్యూ న్యూ 10లో. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ 10R సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లూ, ఇంకోటి వచ్చేసి గ్రే కలర్. దీంట్లో బ్లూ కలర్ నాకు చూడడానికి కొద్దిగా బెటర్ ఉంది. దీంట్లో మనకు వైట్, బ్లూ 2 కలర్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఓవరాల్ దీంట్లో బ్లూ కలర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్, 144 ఇంచెస్, 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. చూడడానికి మనకు చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఒకవేళ గేమింగ్ ఆడడానికి ఒక మంచి మొబైల్ కోసం చూసినట్లయితే ఈ ఐక్యూ న్యూ 10R మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి ఫ్లాట్ డిస్ప్లే ఉండడం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా బెటర్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా మూవీ చూడడానికి, వీడియోస్ వాచ్ చేయడానికి ఈ డిస్ప్లే మనకు చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా యూజ్ చేసినారు. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మనకు ఎక్కువనే ఉంటుంది. మీరు ఒకవేళ బయట అవుట్ సైడ్ యూజ్ చేసినా కూడా డిస్ప్లే అనేది మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే కలర్స్, బ్రైట్నెస్, రెజల్యూషన్, దాంతోపాటు రిఫ్రెష్ రేటు అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అనేవి వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు సోనీ సెన్సార్. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా. దీంట్లో మనకు మెయిన్ కెమెరా అనేది బాగుంటుంది. దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కూడా అన్నీ కూడా బాగానే తీసుకోవచ్చు. ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ కెమెరా అనేది యూజ్ చేసినారు మెయిన్ కెమెరా. మరి అంత హై ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఈ బడ్జెట్లో ఒక మంచి డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు ఈ ఐక్యూ న్యూ 10లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు ఈ ఐక్యూ న్యూ 10లోన. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనకి ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ మొబైల్ అనేది లాంచ్ చేసినారు. మెయిన్గా BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్, మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా మనకు వితౌట్ ల్యాగ్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఈ ఐక్యూ న్యూ 10. దాంతోపాటు దీంట్లో ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు 256 GB వేరియంట్లో మాత్రమే ఈ UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ప్రాసెసర్, దాంతోపాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు మానిటర్ మోడ్ కానీ, దాంతోపాటు 2000 Hz దాకా టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుంది. అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు డిస్ప్లే టచ్ చేసినప్పుడు మనకు ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇది గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లస్ పాయింట్. దాంతోపాటు దీంట్లో మనకు 6043 mAh దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు ఇది గేమింగ్ ఆడేటప్పుడు చాలా బాగా అవుతుంది. మొబైల్ ఎక్కువ హీట్ కానట్లు కంట్రోల్ చేస్తుంది ఈ వేపర్ కూలింగ్ సిస్టమ్. ఓవరాల్ వచ్చేసి గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి మనకు ఐక్యూ మొబైల్స్లో. దాంతోపాటు ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది. మెయిన్గా మీరు BGMI ఆడడానికి ఒక చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ న్యూ 10R. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6400 mAh దాకా బ్యాటరీ వస్తుంది. ఈసారి మనకు బ్యాటరీ బ్యాక్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మనకి ఐక్యూ న్యూ 9 Proతో కంపేర్ చేస్తే ఈ ఐక్యూ న్యూ 10Rలో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఏకంగా మనకు 6400 mAh వస్తుంది. ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మెయిన్గా మీరు ఒకవేళ గేమింగ్ ఆడేటప్పుడు మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువసేపు వస్తుంది. దాంతోపాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దాంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకు దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 3 years OS అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ప్రజెంట్ మనకి ఇది Android 15తో వస్తుంది. దీంట్లో మనకి Android 16, 17, 18 మొత్తం మనకి Android 18 వరకు దీంట్లో అప్డేట్స్ వస్తాయి. దాంతోపాటు 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఓవరాల్ దీంట్లో మనకు అప్డేట్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి. ఇవే మనకు ఈ ఐక్యూ న్యూ 10Rలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో ప్రాసెసర్ అనేది మెయిన్ ప్లస్ పాయింట్ ఈ మొబైల్ అయినా. దాంతోపాటు డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దీంట్లో మనకు ఎక్సెప్ట్ కెమెరా తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఐక్యూ న్యూ 10Rలో. ఇప్పుడు ఈ ఐక్యూ న్యూ 10R సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 GB ర్యామ్ ప్లస్ 128 GB వచ్చేసి 27,000 రూపాయలు పెట్టారు.
8 GB ర్యామ్ ప్లస్ 256 GB వచ్చేసి రూ. 29,000 పెట్టినారు. 12 GB ర్యామ్ ప్లస్ 256 GB వచ్చేసి రూ. 31,000 పెట్టినారు. ప్రైస్ మాత్రం మనకు ఒక బెస్ట్ ప్రైస్ అనేది లాంచ్ చేసినారు. దాంతో పాటు రూ. 2,000 కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి ఈ 3 బ్యాంక్ సంబంధించిన కార్డ్స్ వాడితే మీకు రూ. 2,000 ఇన్స్టాంట్గా తగ్గుతుంది. అప్పుడు మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 8 GB ర్యామ్ 128 విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే రూ. 25,000 వస్తుంది. ఈ రూ. 25,000 ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ నియో 10R. ఈ మొబైల్ సంబంధించిన ప్రీ బుకింగ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఈ మొబైల్ ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు అడిషనల్ బెనిఫిట్ అనేది వస్తుంది. ప్రెజెంట్ మీరు ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు 1 ఇయర్ అడిషనల్ వారంటీ అనేది వస్తుంది. యాక్చువల్గా మనకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీరు ఈ ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకు అడిషనల్ 1 ఇయర్ వస్తుంది. మొత్తం మనకు 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. మీరు ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ సేల్ వచ్చేసి మార్చ్ 18న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ప్రీ బుకింగ్ చేసుకోలేకుంటే మార్చ్ 19న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే ప్రీ బుకింగ్ అనేది చేసుకోండి. మీకు ఒక బెస్ట్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అడిషనల్ 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇది మనకి తర్వాత అయితే రాదు. ఓవరాల్ మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చు లేదంటే ఈ బడ్జెట్‌లో ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. గేమింగ్‌తో పాటు బ్యాటరీ లైఫ్ కానీ, డిస్ప్లే అన్నీ కూడా మనకి ఇంప్రూవ్‌మెంట్ చేసినారు ఈ ఐక్యూ నియో 10R 5Gలోన. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.